ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు హైదరాబాద్లోని రామ్ గోపాల్ వర్మ ఇంటికి చేరుకున్నారు. ఇవాళ ఆర్జీవీ మద్దిపాడు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఒకసారి విచారణకు డుమ్మా కొట్టిన వర్మ మరోసారి విచారణను తప్పించుకునే ప్రయత్నం చేశారని పోలీసులు భావిస్తున్నారు. తన లాయర్తో విచారణకు హాజరు కాలేనంటూ ఏపీ పోలీసులకు వర్మ సమాచారం ఇవ్వడం, విచారణకు మరోసారి గైర్హాజరు కావడంతో ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైందన్న చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికి ఏపీ పోలీసులు రామ్ గోపాల్ వర్మ ఇంటి బయట వేచి చూస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి లైవ్ ద్వారా అందిస్తారు. లహరి, చెప్పండి, ఎంతమంది మద్దిపాడు పోలీసులు రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర చేరుకున్నారు? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? గోపాల్ వర్మ అరెస్ట్ చేయడానికి ఇప్పటికే రంగంలోకి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు అయితే ఎస్ఐలు ఇద్దరు, అలాగే 6 కానిస్టేబుల్స్ అయితే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రామ్ గోపాల్ వర్మ ఇక్కడికి వస్తే ఎలాంటి సిచ్యువేషన్లో సరే ఆయన అరెస్ట్ చేసే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ నేను రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర అయితే ఉన్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పటికే పోలీసులు అయితే ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ నెల చూసుకోవచ్చు, ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ కావడంతో ఆ పోస్ట్ కి వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. ఆ పోస్ట్ పైన ఇప్పటికే కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ నెల 19వ తేదీన ఆయన రామ్ గోపాల్ వర్మను పోలీసులు విచారణకు హాజరు కామని చెప్పారు. కానీ అప్పటికే విచారణకైతే హాజరు కానటువంటి పరిస్థితి. ఆ తర్వాత వారం రోజులు గడువు కావాలని చెప్పేసి కూడా రామ్ గోపాల్ వర్మ కోరడం జరిగింది. వారం రోజుల గడువు తర్వాత కూడా ఈ రోజు విచారణకు హాజరు కావాలి. కానీ ఇప్పటికి కూడా రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కాకపోవడంతో ఇటు రంగంలోకి పోలీసులు దిగడం జరిగింది. ఇప్పటికే ఉదయం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలికి చెందినటువంటి పోలీసులు అయితే ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ ఇంటికి అయితే చేరుకోవడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నారు ఏంటి విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉన్నటువంటి పరిస్థితి. సో స్విచ్ ఆఫ్ లో ఉన్నటువంటి ఫోన్ లాస్ట్ ఎప్పటి వరకు ఆన్ లో ఉంది, ఫోన్ ని కూడా ట్రేస్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో తన లొకేషన్ కూడా ట్రేస్ చేసి ఎలాగైనా సరే రామ్ గోపాల్ వర్మను పట్టుకోవాలి, విచారణకు హాజరయ్యే విధంగా అయితే పోలీసులు ఇటు ఎంక్వైరీ అనేది కొనసాగిస్తున్నటువంటి తరుణం కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు లీగల్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా లీగల్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రామ్ గోపాల్ వర్మ వర్చువల్ గా విచారణకు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఎలాంటి తప్పు చేయలేదు, అసభ్యకరమైనటువంటి పోస్టులు ఏ విధంగా సరే గతంలో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉంటాయో వాటిని ఇప్పుడు వాళ్ళు కావాలనే చేస్తున్నారు, వాటిపైన కావాలనే రామ్ గోపాల్ వర్మను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా లీగల్ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనా కూడా రామ్ గోపాల్ వర్మ ప్రజెంట్ గా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా ఇటు వేరే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి, ఇటు లీగల్ వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు రామ్ గోపాల్ వర్మ వర్చువల్ గా అటెండ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుందని ఇటు లీగల్ వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు అయితే తమపై నమోదు చేసినటువంటి కేసును కొట్టివేయాలంటూ కూడా వర్మ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపినటువంటి న్యాయస్థానం కూడా వర్మ అభ్యర్థన కూడా తోసిపుచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అరెస్టు పై కూడా ఆందోళన ఉంటే కూడా బెయిల్ పిటిషన్ వేసుకోవాలని కూడా ఇటు హైకోర్టు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో వర్మ తరపునటువంటి అడ్వకేట్స్ కూడా బెయిల్ కోసం పిటిషన్ వేశారు. రామ్ గోపాల్ వర్మకైతే మరోసారి కూడా పోలీసులు నోటీసులు కూడా ఇవ్వడం కూడా ఇటు హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఇటు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి ఎంక్వైరీకి రావాల్సిందేనని కూడా పోలీసులు వర్మకు తేల్చి చెప్పారు. నెక్స్ట్ ఏం జరగనుంది, వర్మ విచారణకు నెలకొంది, వర్మ విచారణకు హాజరవుతారా లేదా అనే టైంలో ఈ రోజు విచారణకు హాజరు కాకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఇటు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే వర్మ విచారణకు హాజరవుతారా లేదా అనే క్వశ్చన్ మార్క్ కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. సో ఒకవైపు ఉత్కంఠ కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటు పోలీసుల నోటీసులపై వర్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఖచ్చితంగా విచారణకు హాజరవుతారా లేక మరోసారి దీన్ని పెండింగ్ లో ఉంటే ఆలోచన ఏమైనా ఉందా, పెండింగ్ లో పెట్టే ఆలోచన ఏమైనా ఉందా అనేది కూడా ఇటు కేసు పైన కూడా ఆసక్తి రేపుతున్నటువంటి విషయం కూడా మనకు కనిపిస్తుంది. సో ఇటు హైకోర్టును ఆశ్రయించిన వర్మకు నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. అయితే ఎలాంటి రక్షణ కల్పించలేమని కూడా ఇటు కోర్టు కూడా వర్మకు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఇటు సోషల్ మీడియాలో అనుచిత పోస్టు వ్యవహారంలో ఖచ్చితంగా పోలీసుల విచారణకైతే హాజరు కావాల్సిందని కూడా వివరణ ఇవ్వాల్సిందని హైకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వర్మ ఖచ్చితంగా పోలీసుల విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పోలీసులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది, పోలీసులు రంగంలోకి దిగడం జరిగింది. వర్మ ఏ టైంలో సరే
ఇక్కడికి వస్తే ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేసే పనిలో అయితే ఇప్పుడు ఇక్కడ పోలీసులు అయితే ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా మదపాడు నుంచి 8 మంది పోలీసు బృందాలు అయితే ఇక్కడ చేరుకోవడం జరిగింది. 2 ఎస్ఐలు అలాగే 8 కానిస్టేబుల్ మెంబర్స్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. అలాగే వాళ్ళకి ఇటు వర్మకి సంబంధించినటువంటి లీగల్ అడ్వకేట్ వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎట్లా అయినా సరే విచారణకు రామ్ గోపాల్ వర్మ హాజరవుతారు, కానీ ఫిజికల్ గా కాదు వర్చువల్ గా అటెండ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. వర్చువల్ గా అటెండ్ అవుతారని చెప్పేసి కూడా ఇటు లాయర్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద వర్మ ఎక్కడున్నారు అని చెప్పేసి కూడా ఇటు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి, తన ఫోన్ ద్వారా ట్రేస్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో వర్మకు ఇటు పోలీసులు ఎట్లయినా సరే ఒక విచారణకి తీసుకెళ్తారా, అతన్ని అరెస్ట్ చేస్తారా అనే క్వశ్చన్ మార్క్ కూడా ఒక ఉత్కంఠగా నెలకొందని చెప్పుకోవచ్చు. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ లహరి. క్వాష్ కొట్టేయలేదు. అదే మీకు చాలా మంది తెలియదండి, క్వాష్ కొట్టలేదు. క్వాష్ కి ఇన్స్ట్రక్షన్స్ కి నోటీస్ కి పంపించింది, వాళ్ళ సైడ్ నుంచి కౌంటర్లు దాఖలా చేయాలి. దాన్ని కొట్టేయడం అన్నారు. దాన్ని కౌంటర్స్ వేసిన తర్వాత ఫైనల్ గా హియరింగ్ చేసి అసలు ఈ కేసు నిలబడతాదా లేదా అని తర్వాత చెప్తారు. ఎందుకు వచ్చారో మాకు తెలియదు, అది మీరే అడగాలి. అది ఫస్ట్ టైం ఇచ్చిన నోటీస్ కి మేము అడిగిన టైం కి తర్వాత సబ్సిక్వెంట్ గా మళ్ళీ నోటీస్ పంపించారు. దానికి కూడా మేము ఆన్సర్ ఇచ్చాము. స్పీడ్ పోస్టులు కూడా పంపిస్తున్నాము. అలానే వాళ్ళకి వాట్సాప్ లో కూడా షేర్ చేస్తాము. ఎస్పీకి పంపించాము, డిఎస్పీకి పంపించాము, అలానే ఎస్పీకి సంబంధించిన సీసీ వాళ్ళకి పంపించాము, ఎస్ఎస్ఓకి పంపించాము. 1 థర్డ్ డిగ్రీ ఎవరు ప్రయోగించినా వాళ్ళ మీద కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ అవుతుంది. అందులో చూసి ఆర్జీవి గారు భయపడేంత సినిమా లేదు. ఎవరు కూడా ఈ రోజు పోలీసు వాళ్ళు వీఐపీ స్టేటస్ లో ఉన్న వ్యక్తులను తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఎవరు కూడా చూసి ఊరుకోరు. మేము కూడా కన్సర్న్ కాంపిటెంట్ అథారిటీకి మేము కూడా అప్రోచ్ అవుతాము. ప్రకాశం జిల్లా మధ్యపాడు పోలీసులు హైదరాబాద్ లోని రామ్ గోపాల్ వర్మ ఇంటికి చేరుకున్నారు. ఇవాళ ఆర్జీవీ మధ్యపాడు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఒకసారి విచారణకు డుమ్మా కొట్టిన వర్మ మరోసారి విచారణను తప్పించుకునే ప్రయత్నం చేశారని పోలీసులు భావిస్తున్నారు. తన లాయర్తో విచారణకు హాజరు కాలేనంటూ ఏపీ పోలీసులకు వర్మ సమాచారం ఇవ్వడం, విచారణకు మరోసారి గైర్హాజరు కావడంతో ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైందన్న చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికి ఏపీ పోలీసులు రామ్ గోపాల్ వర్మ ఇంటి బయట వేచి చూస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ లైవ్ ద్వారా అందిస్తారు. సుధాకర్. సుధాత్రి, రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ విషయంలో ఇప్పటికే నడుస్తుంది. ప్రధానంగా ఏదైతే రామ్ గోపాల్ వర్మ ఈ రోజు విచారణ నేపథ్యంలో మధ్యపాడు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు నేపథ్యంలో ఈ రోజు రెండోసారి పోలీసులు రూరల్ పోలీసులు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ రోజు విచారణకు హాజరు కావాల్సింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 11 గంటలకు రూరల్ పోలీస్ స్టేషన్ కు ఏదైతే రామ్ గోపాల్ వర్మ హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన ఇంతవరకు హాజరు కాని నేపథ్యంలో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద మాత్రం ఒంగోలు పోలీసులు అక్కడ చేరుకున్నారు. ఇప్పటికీ 2 టీములు అక్కడ ఒంగోలు ఏదైతే హైదరాబాద్ లోని రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకున్నారు. రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకున్న పోలీసు సిబ్బంది ఏదైతే ఆయన అరెస్ట్ చేస్తారా లేదా అనేది మాత్రం ప్రశ్న అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. మరోవైపు రామ్ గోపాల్ వర్మ మాత్రం ప్రస్తుతానికి అయితే అది ఇంట్లో లేనట్టుగా తెలుస్తుంది. సినీ ఏదైతే బిజీ షెడ్యూల్ కారణంగా తాను మాత్రం అయితే బయటకు వెళ్ళినట్టుగా మాత్రం రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద ఉన్న పరిస్థితి మాత్రం మనం గమనించుకోవచ్చు. ప్రధానంగా రూరల్ పోలీసులు మాత్రం రెండోసారి విచారణ మాత్రం చాలా పక్కగా సీరియస్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ముందుగానే రామ్ గోపాల్ వర్మ ఏదైతే ఈ కేసుకు సంబంధించి గైర్హాజరవుతారనే ఒక సమాచారంతో ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ ఇంటికి ఒంగోలు పోలీసులు చేరుకొని ఆయన అక్కడే ఈ రోజు విచారణ హాజరు కాని నేపథ్యంలో అక్కడి నుంచే ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పేసి మాత్రం ఒంగోలు పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ప్రశ్న మాత్రం రూరల్ పోలీసులు అక్కడ రామ్ గోపాల్ వర్మ ఇంటికి చేరుకున్నప్పటికీ రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర మాత్రం ఆయన లేనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన సినిమా బిజీ షెడ్యూల్ లో ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో రామ్ గోపాల్ వర్మ ఏదైతే పారిపోయినట్టుగా చేస్తున్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ తాను పోలీసుల విచారణకు మాత్రం సహకరిస్తానని చెప్తూనే ఉన్నాడు. ఇప్పటికే తాను వర్చువల్ గా ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరయ్యేందుకు మాత్రం రామ్ గోపాల్ వర్మ సిద్ధమైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం రామ్ గోపాల్ వర్మ మాత్రం తాను ఎక్కడికి పారిపోలేదు. పోలీసులు ఏదైతే తనపై నమోదు కేసుకు సంబంధించి తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని మాత్రం రామ్ గోపాల్ వర్మ చెప్తున్నారు. ప్రధానంగా మధ్యపాడు పోలీస్ స్టేషన్ లో ఏదైతే గతంలో
ఏదైతే యూహ సినిమా రిలీజ్ సమయంలో రామ్ గోపాల్ వర్మ నారా చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఏదైతే కించపరుస్తూ అసభ్య పోస్టులు పెట్టారని చెప్పి ఆరోపిస్తూ రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని చెప్పి మధ్యపాటి మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన రామలింగం అనే వ్యక్తి మధ్యపాటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో 12వ తేదీ ఆయనపై కేసు నమోదు చేసి వ్యక్తిగతంగా ఒంగోలు పోలీసులు ఆయన హైదరాబాద్ లో ఆయన నివాసానికి వెళ్లి వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన 15వ తేదీ విచారణకు హాజరు కావాలని చెప్పేసి మధ్యపాటి పోలీసులు చెప్పారు. మరోవైపు అయితే 15వ తేదీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా సరే అయితే మధ్యపాటి పోలీసులు విచారణకు సంబంధించి 15వ తేదీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా రామ్ గోపాల్ గారు మాత్రం ఆ రోజు విచారణకు హాజరు కాలేదు. తన సినిమా బిజీ షెడ్యూల్లో ఉన్న కారణంగా నేను రాలేకపోతున్నా అని చెప్పేసి ఆయన తరఫున లాయర్ ని రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించి విచారణ అధికారిగా ఉన్న సిఐ శ్రీకాంత్ కు తన సందేశాన్ని పంపాడు. మరో వారం రోజుల పాటు గడువు ఇవ్వాలి, నేను ఏదైతే పోలీసులు తనపై నమోదు చేసిన కేసులకు సంబంధించి విచారణ పూర్తిగా సహకరిస్తాను, కానీ నాకు బిజీ షెడ్యూల్ కారణంగా మరో 7 రోజులు విచారణకు హాజరు కాలేదు, 7 రోజుల తర్వాత విచారణ హాజరవుతానని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ తన లాయర్ ద్వారా రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులకు సమాచారం అందించారు. అయితే 22వ తేదీ మాత్రం పోలీసులు ఏదైతే నిజంగా రామ్ గోపాల్ వర్మ సినిమా షెడ్యూల్ లో బిజీగా ఉన్నాడా లేదా అనే దాంట్లో ఒక ఎంక్వైరీ చేశారు. ఈ నేపథ్యంలోనే 22వ తేదీ మాత్రం ఆయనకి కంపల్సరిగా 25వ తేదీ విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఏదైతే విచారణ అధికారిగా ఉన్న రూరల్ శ్రీకాంత్ ఆయనకి రామ్ గోపాల్ వర్మకు వాట్సాప్ ద్వారా ఏదైతే నోటీసులు జారీ చేశారో 25వ తేదీ తప్పనిసరిగా రెండో నోటీసుకి మాత్రం విచారణకు హాజరవ్వాలని చెప్పేసి ఏదైతే రూరల్ పోలీసులు రామ్ గోపాల్ వర్మ సూచించినప్పటికీ ఈ రోజు విచారణకు హాజరు కాని నేపథ్యంలో ఈ రోజు 11 గంటల వరకు 11 గంటలకు విచారణకు హాజరవుతారని అందరూ భావించినప్పటికీ 10 గంటల వరకు నుంచి రామ్ గోపాల్ వర్మ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అక్కడే ఉన్న రూరల్ పోలీసులు రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకున్నారు. పూర్తిగా రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద ఉండి ఆయన ఇంట్లో ఉన్నాడా లేదా ఆయన ఇంటికి అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో అరెస్ట్ చేసి ఇటు మధ్యపాటి పోలీస్ స్టేషన్ తో పాటు రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకొస్తారా అనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. అయితే రామ్ గోపాల్ వర్మ ఇంట్లో లేని సందర్భంలో ఇప్పుడు రూరల్ పోలీసులు ఏం చేస్తారు, అక్కడ ఉండి ఏదైతే రామ్ గోపాల్ వర్మ లాయర్ కు నోటీసులు ఇచ్చి మళ్ళా విచారణకు హాజరవుతారా, విచారణకు హాజరని చెప్తారా, లేదంటే రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసి ఇటు ఒంగోలు స్టేషన్ కి తీసుకొస్తారని మాత్రం ప్రస్తుతం అయితే పోలీసుల నుంచి సమాచారం రావాల్సి ఉంది. మొత్తంగా రామ్ గోపాల్ వర్మ మాత్రం ఈ కేసుకు సంబంధించి మాత్రం ఒంగోలు రూరల్ పోలీసులు మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒకసారి లాయర్ ద్వారా మరోసారి వ్యక్తిగతంగా హాజరవుతామని చెప్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు విచారణకు హాజరు కాని నేపథ్యంలో ఒంగోలు రూరల్ పోలీసులు మాత్రం ఈ కేసును అత్యంత సీరియస్ గా తీసుకున్నారు. రామ్ గోపాల్ వర్మని ఎట్టి పరిస్థితుల్లో కూడా విచారణకు తీసుకురావాలి, ఆయనకు కేసు ఏదైతే అసభ్యకర పోస్టులు పెట్టారని ఎదుర్కొంటున్న కేసుకు సంబంధించి ఆయన పూర్తి స్థాయిలో విచారించాలని చెప్పి ఒంగోలు రూరల్ పోలీసులు మాత్రం ఇటు రామ్ గోపాల్ వర్మకు కేసు విషయంలో పూర్తిగా దర్యాప్తు చేపట్టాలనే ఉద్దేశంతో ఇటు ఒంగోలు రూరల్ పోలీసులు ఉన్నారు. అయితే ప్రస్తుతం అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం ఏదైతే రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద లేనప్పటికీ తను మాత్రం ఇటు విచారణకు హాజరవుతానని చెప్పి తను ట్విట్టర్ లో చెప్పినట్టు మాత్రం తెలుస్తుంది. విచారణ ఏదైతే ఒంగోలు పోలీసులకు సహకరిస్తూ తను విచారణకు హాజరవుతాను, అయితే తాను వ్యక్తిగతంగా హాజరు కానప్పటికీ వర్చువల్ పద్ధతిలో విచారణకు హాజరవుతానని చెప్పి మాత్రం వర్మ ఇటు పోలీసులకు తెలుపుతున్న పరిస్థితి. మొత్తంగా రామ్ గోపాల్ వర్మ కేసు విషయంలో ఇటు పోలీసులు ఏం చేస్తారో, మరోవైపు రామ్ గోపాల్ వర్మ న్యాయవాదులు ఏం చేస్తారనేది మాత్రం ఇది సస్పెన్స్ గా మారింది. దీంతో పాటు ఏదైతే రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ఏదైతే మధ్యపాటి పోలీస్ స్టేషన్ లో తనపై నమోదు కేసును డిస్మిస్ చేయాలని చెప్పి ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టులో కూడా రామ్ గోపాల్ వర్మకు చెప్పేదిరేది ఏదైతే ఈ కేసు విషయంలో తాను కేసును కొట్టి డిస్మిస్ చేయలేమని చెప్పి దీంతో పాటు ఏదైనా ఒంగోలు పోలీసులు విచారణకు సహకరించాలని ఏదైనా విచారణ సంబంధంగా ఏదైనా ఇబ్బంది కలిగితే మాత్రం ఇటు పోలీసుల ద్వారా ఆ విచారణకు సంబంధించిన ఎంక్వైరీకి సంబంధించిన వాళ్ళ దగ్గర తెలుసుకోవాలని చెప్పేసి కోర్టు డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళా రేపు ఏదైతే ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేస్తారని ఒక భయం మాత్రం రామ్ గోపాల్ వర్మ ఆందోళన నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మళ్ళా తనకు మధ్యపాడు కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మధ్యపాడు కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి హైకోర్టును అప్పీల్ చేసుకున్నాడు. హైకోర్టులో రేపు ఏదైతే రామ్ గోపాల్ వర్మ బెయిల్కి సంబంధించి రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. సుభాష్ మొత్తంగా రామ్ గోపాల్ వర్మ కేసు విషయంలో ఇప్పటి వరకు పోలీసులు ఏం తీసుకుంటారు, అలాగే న్యాయపరంగా ఆయన తరపు లాయర్లు ఎలాంటి రెస్పాండ్ ఇస్తారని మాత్రం వీక్షిస్తున్నారు.